నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. దాంతో పాటు మన తెలంగాణలో ధూమ్ ధామ్ గా బతుకమ్మ సంబరాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ 9 రోజులు బతుకమ్మ పేర్లు అలాగే బతుకమ్మకు సమర్పించే నైవేద్యాలు ఈ రోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ రోజు మొదటి రోజు అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారండి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, దీనికి నైవేద్యం వచ్చేసి నువ్వులు అలాగే బెల్లం సమర్పిస్తారు. ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ, ఆ రోజు నైవేద్యంగా వచ్చేసి అటుకులు బెల్లం సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, అంటే ముద్దపప్పు బెల్లం సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, అంటే నానబియ్యం బెల్లం పాలు సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆ రోజు చిన్న చిన్న అట్లు తీసుకొని వచ్చి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మని పేర్చరు అలాగే నైవేద్యం కూడా పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆరో రోజు అరిసెలు సమర్పిస్తూ ఉంటారు. ఇక ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, సకినాల పిండితోటి చిన్న వేపకాయలాగా ప్రసాదం చేసుకుని వచ్చి అందరికీ సమర్పిస్తూ ఉంటారు. ఇక ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, అంటే వెన్నతో తయారు చేసినటువంటి వెన్న, నెయ్యి, బెల్లం వీటిని సమర్పిస్తూ ఉంటారు. ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మ, ఆ రోజు గారెలు, బూరెలు, పూర్ణాలు మనకి ఇష్టమైనటువంటి 9 రకాల నైవేద్యాలను తీసుకువచ్చి చక్కగా అందరికీ ఒకరికొకరు నైవేద్యాలు వాయినాలు ఇస్తూ తీసుకుంటూ కూడా అందరూ సంబరంగా చేసుకుంటారు. బతుకమ్మలు కూడా పెద్దగా పేర్చుకుని వస్తూ ఉంటారు. ఈ 9 రోజులు బతుకమ్మ పేర్లు, బతుకమ్మ నైవేద్యాలు మీకు కూడా నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.